హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఓల్గా శ్రావణిరావు బ్లాగ్స్. సో ఇది మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండ్ విమ్ లిక్విడ్ నేను మీకు పర్చేజ్ చేస్తున్నాను, అంటే మీరు తీసుకోవాలి, యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. నో బ్యాడ్ కామెంట్స్. మార్నింగ్ రొటీన్లో ఇదొక ఆఫ్. సో ఇది చాలా బాగుంటుంది ఈ లిక్విడ్, విమ్తో లెమన్ అండ్ చాలా బాగుంది. డిషెస్ అన్నీ చాలా క్లీన్ అవుతున్నాయి అండ్ మీకు స్టోర్లలో కూడా అవైలబుల్ ఉంది, ఆన్లైన్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. ప్లీజ్ దిస్ పర్చేస్ ఇన్ ఉమెన్స్ అండ్ లేడీస్. సో తప్పకుండా ఇది పర్చేస్ చేసేసుకోండి, చాలా బాగుంది. అండ్ ఆయిల్ ఉన్న డిషెస్ కానీ చాలా బాగా క్లీన్ అవుతున్నాయి. సో ఎలా అంటే నేను చూపిస్తున్నాను చూడండి. అది యూజ్ చేస్తాను నేను ఆ బౌలు డిషెస్కి. సో నేను హాఫ్ అండ్ 1.5 స్పూను అలా దాంతో కొలిచేసేసుకుంటాను దాంట్లో. సో పోసేసుకొని మిగతాది వాటర్ పోసేసుకోవాలి. చూడండి నేను పోస్తున్నాను, హాఫ్ తీసుకుంటాను. సో నేను హాఫ్ పోసేసుకుంటాను. పోసేసుకున్న తర్వాత అది మొత్తము మళ్ళీ అంతే పెట్టేస్తే ఆ బాటిల్కి అంత సైడ్ అంతా మళ్ళీ అదే ఇట్లా మనం మూత తీయలేము. సో నేను అదంతా అందులోనే వాటర్ పోసేసుకొని నేను అందులో పోసుకున్న దాంట్లోనే డిషెస్ క్లీన్ చేస్తాం కదా, సో దాంట్లోనే నేను వాటర్ అట్లనే పోసేసుకుంటాను. అది క్లీన్ అవుతుంది, అలాగే మనకు వాటర్ కూడా అవుతాయి. సో అందుకే నేను అట్లా పోసేసుకుంటాను. పోసేసుకున్న తర్వాత డిషెస్ క్లీన్ చేసేస్తాను చూడండి. సో ఎలా క్లీన్ అయ్యా చూసారు కదా, చాలా బాగా క్లీన్ అయిపోయింది. అండ్ సింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో దిస్ మీరు పర్చేస్ చేసుకోండి స్టోర్లోకి వెళ్ళి. ఇప్పుడు సోఫాలు క్లీన్ చేసేద్దాం. హౌస్ క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఇది ఒక హాఫ్ ఈ బ్లాగ్లో. అండ్ చూడండి నేను సోఫాస్ జరిపేసాను. పిల్లలు ఉంటారు కదా, సోఫాస్ అన్నీ తింటారు సోఫాస్ మీదనే. అండ్ సోఫాస్ కిందకి వెళ్ళి అన్ని వాటర్ ఉల్కబోస్తారు. సో తినేటప్పుడు స్నాక్స్ తినేటప్పుడు అన్నీ కింద పడుతూ ఉంటాయి. 1 వీక్ ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే ఈ వర్షాకాలంలో మనకు ఈగలు కానీ ఫ్లైస్ కానీ రాకుండా మనకు శుభ్రంగా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. సో నేను 1 వీక్ ఒకసారి నీట్గా చేసుకుంటాను. సో చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాను ఏంది అని చూడండి. వాటర్ చాలా ఉల్కపోస్తారు, అంటే చాలా కాదు, లిటిల్ బిట్. సో అవి జరిపేసి క్లీన్ చేసుకొని అక్కడ తుడిచేసుకున్నాను. సో చూసేయండి అది కూడా, ఓకేనా. ఈ కంటిన్యూ ది వీడియో మొత్తం చూసేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.
రక్కసి రబ్బన వింటలు ఎగిరేసి పారేసి పారేసి ఎగిరేసి ఇప్పుడు మనం ఎల్లిపాయలు వేసేద్దాం. జస్ట్ వంట చేసే నేను కుకింగ్ చేసేది చూపిస్తాను. నేను ఇది మార్నింగ్ రొటీన్ కాబట్టి నేను ఓన్లీ రెసిపీ ఎలా చేస్తాను ఏంటి అని టోటల్గా మళ్ళీ చేస్తాను. మార్నింగ్ రొటీన్లో చూపిస్తున్నాను. ఓకే, అది ఈ వీడియో లెంత్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు లంచ్ టైం వరకు మార్నింగ్ రొటీన్ 11 o'clock వరకు నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను. 11:30 ఆ మధ్యలో. సో ఈ బ్లాగ్ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ నచ్చితే మీ ఈ వాచ్ ఎలా చేస్తారు, ఎంతమంది చూస్తారు దాన్ని బట్టి నేను ఆఫ్టర్నూన్ బ్లాగ్ అంటే ఈవినింగ్ బ్లాగ్ చేయగలుగుతాను. సో ప్లీజ్ సపోర్ట్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నచ్చితే. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసేసుకోండి. డెఫినెట్గా నచ్చుతుంది. నాకు ఆడియన్స్ మీరే కాబట్టి మోర్ కంటెంట్ ఇవ్వడానికి నాకు యూజ్ అవుతుంది. సో షార్ట్స్ కూడా మినీ బ్లాగ్ పెట్టాను, బ్రౌన్ షుగర్ది. సో అది కూడా వాచ్ చేయండి. అండ్ మోర్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు. అండ్ ఫ్రైడే కాబట్టి ఈరోజు కడపలు ఎలా ఉదయాలి ఏంటి అనేది నేను బ్లాగ్లో మినీ బ్లాగ్లో పెడతాను. ఏ టైంలో వస్తుందో తెలియదు, బట్ ఆఫ్టర్నూన్ తర్వాత బ్లాగ్ పెడతాను. 12 or 1 మధ్యలో బ్లాగ్ పెడతాను, మినీ బ్లాగ్. సో అది చూడండి. అండ్ మీ ఈ వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు ఏంటి దాన్ని బట్టి నేను మోర్ కంటెంట్ చేయగలుగుతాను. సో డెఫినెట్లీ మీరు సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో లెట్స్ ఇది చూసాను. ఓకేనా, కామెంట్ చేయండి నాకు. అండ్ ఈ బ్లాగ్ ఎలా ఉంది ఏంటి, మీరు కూడా ఎలా చేస్తారు మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు బ్లాగ్లో చెప్పండి. అండ్ ఈరోజు మొత్తం నేను పిల్లలు నైట్లో వాటర్ సోఫాల కింద అలా పోసారు కాబట్టి మన 2 సన్సే ఉన్నారు నాకు. సో అమ్మాయి లేదు, నాకు సపోర్ట్గా అమ్మాయి సెకండ్ వస్తుంది అని అనుకుంటున్నాను. బట్ గాడ్ ఈజ్ వెల్ కదా. సో ఎవరు ఇస్తే వాళ్ళని చూసుకోవాలి. మ్యాక్సిమం నేను అమ్మాయి అనుకున్నాను సెకండ్లో, బట్ ఉండాలి కదా. ఇట్స్ ఓకే, ఎవరు ఇచ్చినా ఓకే. బట్ బాయ్స్ కదా, సన్స్ కదా, సో చాలా అల్లరి చేస్తారు నాకు. సో నైట్లో బాగా ఆయిల్ అంటే వాటర్ కానీ అన్నీ తింటారు కదా సోఫాలలో. సో అవన్నీ నేను 1 week ఒకసారి కింద పూడ్చుకొని ఏమైనా ఉంటే తుడిసేసుకుంటాను. సో ఆ క్లీన్దే మీ బ్లాగ్లోనే ఉంది స్టార్టింగ్లో. సో చూసి మీరు కూడా మీ పిల్లలు ఎలా చేస్తారు ఏంటైనా కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా,
ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. మోర్ ఈవినింగ్ కంటెంట్ కూడా పెడతాను నేను. అండ్ బ్రౌన్ షుగర్ కూడా ఈ బ్లాగ్లోనే ఉంటుంది, ఓకేనా. అండ్ మినీ బ్లాగ్ కూడా పెట్టాను, ఓకేనా. అండ్ వైట్ షుగర్ మనకి 2 స్పూన్స్ 2, 3 అండ్ 2.5 అండ్ 3 మ్యాక్సిమం అంతలోనే చేసుకుంటారు అందరు మీన్స్. కొందరు అందాజకి వేస్తారు, కొందరు కొలిసి వేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు తోచినంత వాళ్ళది కదా. సో నేను మ్యాక్సిమం వైట్ షుగర్ 3 or 2.5 వేస్తాను. బట్ బ్రౌన్ షుగర్ వచ్చేసి బాగా హెల్తీ అండ్ స్వీట్ ఉంటుంది కాబట్టి సో నేను 2 మ్యాక్సిమం 2 అంటే బాగా స్వీట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 2.5 వేసుకుంటాను. నేను 2 or 2 కొద్దిగా పావు టీ స్పూన్ అలా వేస్తాను. సో నేను మీకు అది కూడా పెట్టాను. సో ఫుల్ బ్లాగ్ టీ బ్లాగ్ ఫుల్ది కావాలి అంటే నేను 50 సెకండ్స్లో మీకు బ్లాగ్ పెడతాను. టీవీ ఎంత వేస్తారు, ఎంత టీ పొడి వేస్తారు. సో రాని వాళ్ళకి కామెంట్ చేయండి, నేను తప్పకుండా పెడతాను, ఓకేనా. ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది బ్రౌన్ షుగర్ నాకు కామెంట్ చేయండి. మీకు కావాలి అంటే నేను మినీ బ్లాగ్లో 50 సెకండ్స్ ఆ మధ్యలో నేను బ్లాగ్ అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం అంటే ఎలా పెట్టానంటే నేను మొత్తం టోటల్ వీడియో పెట్టలేను. అండ్ బ్రౌన్ షుగర్ది పెట్టి మధ్యలో స్క్రీన్ రికార్డింగ్ లాగా స్క్రీన్ షాట్ లాగా తీసి పెట్టాను. చూడండి మినీ బ్లాగ్ మీకు చూస్తేనే మీకు తెలుస్తుంది, ఓకేనా. అండ్ నేను టమాటో కర్రీ ఇంతటితో ఈ బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. బాగా లెంత్ అయితే కూడా వ్యూవర్స్ మీరు చూడరు కదా. సో ఈ బ్లాగ్ ఇంతటితో ముగుస్తుంది. అండ్ మీ దాన్ని బట్టి నేను ఈవినింగ్ బ్లాగ్ చేయాలనుకుంటున్నాను. సో సపోర్ట్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటే నేను కీప్ సైలెంట్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. మగసిరిగా ఎదురు పడగలతో